ఈ రోజే కాదు హాస్పిటల్లోనూ కేసీఆర్ ను కలిశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియా చిట్చాట్ లో పలు అంశాలను వెల్లడించారు. కేసీఆర్ వెంటనే సభ నుండి ఎందుకు వెళ్లారన్నది కేసీఆర్ ని అడగాలన్నారు. ప్రతి సభ్యుడిని తాము గౌరవిస్తామని తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరి ఇక్కడ కూడా సెంట్రల్ హాల్ ఉంటుందన్నారు రేవంత్. ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ యాక్సెస్ ఉంటుందన్నారు సీఎం. మాజీ ఎమ్మెల్యేలకు కూడా సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిపారు. అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజు ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పలకరించారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, కరచాలనం చేశారు. ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. సో ఇదే మాదిరి గతంలో కూడా హాస్పిటల్లో కూడా కలిశారంటూ కూడా మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఎవే స్వామి లైవ్లో అందిస్తారు. స్వామి, అసెంబ్లీ హాల్లో ఒకవైపు పాత అసెంబ్లీ బిల్డింగ్ లో శాసన మండలి కోసం ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మరోవైపు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి పాత అసెంబ్లీ హాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ బిల్డింగ్ పనులన్నింటి కూడా పరిశీలించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి అలా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలి. దీనికి సంబంధించి వచ్చే బడ్జెట్ సమావేశాలు శాసన మండలి ఇక్కడనే జరగాలని చెప్పేసి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా పనులు కొనసాగించాలని చెప్పేసి అధికారులను ఆదేశించిన సీఎం బయటికి వస్తూ మీడియాతోని కలిసి చిట్చాట్ చేశారు. ఒకవైపు పార్లమెంట్ లో సెంట్రల్ హాల్లో ఉన్నట్టు శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఒకే దగ్గర కూర్చునే విధంగా సెంట్రల్ హాల్ ఉంటే బాగుంటుందని ఒక ఆలోచనను వ్యక్తం చేశారు. దీంతో బాగుంటుందని చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ ను మీరు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఏం మాట్లాడారని చెప్పేసి మీడియా అడిగినటువంటి క్వశ్చన్స్ కి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ మేము ఏం మాట్లాడుకున్నాం, మీకేం చెప్పేది. సహజంగానే ఆయన గతంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్కి వెళ్లి పరామర్శించాను. ఇప్పుడు కూడా అదే విధంగా ఆయన కుశల ప్రశ్నలు అడగాలని చెప్పేసి మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఒక ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగాలి. ఒకవైపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సెషన్స్ ని ఫ్రూట్ఫుల్ గా నిర్వహించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి భావించానే కామెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తన ఛాంబర్కి వెళ్లి ప్రభుత్వ విప్లను, ఒకవైపు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకుని వచ్చే నెల 2వ తేదీ నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలను ఏ విధంగా నిర్వహించాలని సంబంధించి ఒక ఫ్లోర్ కోఆర్డినేషన్ సంబంధించినటువంటి ప్లానింగ్ అయితే మా విప్లవం కలిసి అని చర్చిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.